ఆ రోజు నా స్నేహితురాలు నాకోసం ఆసుపత్రికి రాకపోయి ఉంటే ఈరోజు నేను బ్రతికి ఉండేదాన్ని కాదేమో. నా పేరు మధులిక. నేనొక ఫ్యాషన్ డిజైనర్ని. నాకు పెళ్ళై 5 ఏళ్లవుతోంది. మంచి కుటుంబం, అండగా ఉండే భర్త, నన్ను కూతురిలా చూసుకునే అత్తమామలు, ఇలా అంతా బాగుండేది. పెళ్ళైన తర్వాత కూడా నా భర్త ప్రోత్సాహంతో నేను నా వృత్తిని కొనసాగించాను. అన్నీ ఉన్నా మా జీవితంలో ఒక వెలితి ఉండేది. మాకు పిల్లలు లేరు. 5 ఏళ్లుగా ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగాము, ఎన్నో మందులు వాడాము, కాని ఫలితం లేదు. ఆఖరికి ఐవీఎఫ్కి కూడా సిద్ధపడ్డాము, కాని అది కూడా విఫలమైంది. పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామని వెళితే అక్కడ మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. దాంతో దత్తత ఆలోచన కూడా వద్దనుకున్నాం. నన్ను కూతురిలా చూసుకునే నా అత్తమామలు కూడా ఒకరోజు విసుగుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు, ఇక నీకు పిల్లలు పుట్టరు అని అనేశారు. నేను పనిచేసే చోట కూడా ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. నాకంటే పర్వాలేదు, కాని నన్ను చేసుకున్నందుకు నా భర్త కూడా అందరి ముందు మాటలు పడటం నన్ను తీవ్రంగా కలిచివేసింది. చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చనిపోతే తప్ప నా భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోరని భావించాను. అందుకే ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఉరివేసుకోవాలన్నా, చేయి కోసుకోవాలన్నా ధైర్యం సరిపోలేదు. అందుకే గడువు తీరిపోయినా, ఎక్స్పైర్ అయినా కొన్ని మాత్రలను ఒకేసారి మింగేశాను. కొద్దిసేపటికే ఒళ్లంతా వణుకు మొదలైంది, కళ్ళు మసకబారాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆసుపత్రిలో ఉన్నాను. నా ముందు నా చిన్ననాటి స్నేహితురాలు నిలబడి ఉంది. నాకు ఉన్న ఏకైక స్నేహితురాలు పద్మ. మా ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాక ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్లం. నా బాధలన్నీ తనతో పంచుకునేదాన్ని. ఎన్నోసార్లు ఇంటికి రమ్మన్నా కుదరక రాలేదు, కాని సరిగ్గా ఆ రోజే ఏదో పని ఉండి నాకు ఆశ్చర్యం కలిగిద్దామని వచ్చింది. అక్కడ నేను పడిపోయి ఉండటం, నా పక్కన మాత్రలు చూడటంతో వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చింది. పిల్లల కోసమే కదా ఇదంతా చేశావు అని పద్మ కోపంగా అడిగింది. మరి ఇంకేం చెయ్యను పద్మా, నాకు వేరే దారి కనిపించలేదు అన్నాను. అప్పుడు పద్మ నాతో ఇలా అంది, నేను ఒక మాట చెప్తాను, అది అర్థం చేసుకుంటే ఆత్మహత్య అనే ఆలోచనే నీకు రాదు. ఒకవేళ అది నీకు అర్థం కాకపోతే ఇప్పుడే వెళ్ళి చనిపో. తను చెప్పిన మాటలివి. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతోంది. నువ్వు పడ్డ బాధ కంటే నేను ఎక్కువే పడ్డాను. నీ అత్తమామల్లా నన్ను ఎవరూ ప్రేమగా చూసుకోలేదు. నా భర్త కూడా చాలాసార్లు నాపై కోప్పడేవారు. నేను కూడా 100 సార్లు చనిపోవాలనుకున్నాను. కాని ఒకరోజు ఉదయం నిద్రలేవగానే బయటకు వచ్చి చూస్తే ఎన్నో నెలలుగా పూలుపూయని మా మొక్కకి 2 అందమైన గులాబీ పూలు పూశాయి. నా జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఆ రోజు కలిగింది. ఒక చిన్న పువ్వు పూస్తే అంత ఆనందమా అని నువ్వనుకోవచ్చు. కాని ఒక్కసారి ఆలోచించు, పిల్లలు లేని మనకు అకస్మాత్తుగా ఒక పాప కనిపిస్తే ఎంత ముచ్చటపడతామో. ఆ పూలను చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మొగ్గ తొడిగినప్పటి నుండి అది వికసించే వరకు వాటిని చూస్తుంటే కలిగే ఆనందమే వేరు. అందుకే నేను ఒక నర్సరీ మొక్కల పెంపక కేంద్రం పెట్టాను. ఎన్నో రంగుల మొక్కలు. వాటిని చూస్తుంటే నాకు తెలియని ప్రశాంతత. ఎవరేమన్నా నేను పట్టించుకోవడం మానేశాను. చాలామంది ఆ మొక్కలను అడిగేవారు, కాని నేను అమ్మడానికి వాటిని పెంచడం లేదు, వాటిలో నా పిల్లలను చూసుకుంటున్నాను అని చెప్పేదాన్ని. జీవితంలో పిల్లలు ఉండాలి, కాని పిల్లలే జీవితం కాదు. నీ పేరులోనే ఉంది కదా మధులిక అని, దాని అర్థం తేనె వంటి తీపి అని. ఆ తేనెటీగ పువ్వుల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించినప్పుడే దానికి అందం, సార్థకత. నేను చెప్పేది కూడా అదే. నాలాగే నిన్ను మొక్కలు పెంచమని నేను అడగడం లేదు. నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్వి. ఒక్కసారి ఊహించుకో, నువ్వు చిన్నపిల్లల కోసం అందమైన దుస్తులు కుట్టి ఆ పసిపిల్లలు వాటిని వేసుకున్నప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో. నువ్వు చేసే పనిలోనే నీ సంతోషం దాగి ఉంది. నువ్వు దానిని గుర్తుపడితే చాలు, అదే నీకు నిజమైన తృప్తినిస్తుంది. ఆ దేవుడివ్వాలనుకున్నప్పుడే మనకన్నీ ఇస్తాడు. అందుకే చూడు, నేనిప్పుడు 8వ నెల గర్భవతిని. నీతి: మన జీవితం రోజూ కొత్తగా వికసించే పువ్వులా ఉండాలి కాని వాడిపోయే పువ్వుల గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు.